సో చూడ 3 కలర్స్ ఉన్నాయి. ఈ పర్పుల్ ఒకటి ఉంది. I'm not going for any ADV right now. సో గైస్ నేను మీకు చెప్పాను కదా నా లాస్ట్ ఫ్లోర్లో ఈ బండి అమ్మేస్తున్నాం అని చెప్పి. సో ఇప్పుడు ఈ బండి అమ్మితే ఏం బండి తీసుకుంటాం అనేది మనకి పెద్ద క్వశ్చన్ మార్క్. ఫ్యూ బైక్స్ ఆప్షన్ వచ్చినా. సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ ఎనీ ఏడీవీ రైట్ నౌ. ఏడీవీలో ది బెస్ట్ ఏడీవీ వీ హ్యావ్. ఇది అమ్మేసి ఇంకొక ఏడీవీ తీసుకోవట్లేదు. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ ఎనీ సూపర్ బైక్ కూడా. వై నాట్ సూపర్ బైక్ బ్రో అంటే సూపర్ బైక్ తీసుకొని దాని మెయింటెనెన్స్, దాని టైర్స్, దాని బ్రేక్ అంత మెయింటెనెన్స్ మనతో అవ్వదు. బికాస్ ఐ హ్యావ్ టు డూ రేసింగ్, ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సో మెనీ అదర్ థింగ్స్. నేను దాన్ని మెయింటైన్ చేస్తాను, నా డబ్బులన్నీ అటు వెళ్ళిపోతాయి, మొత్తం ఖాళీ అయిపోతుంది పాకెట్. సో I want a bike which I can use for racing, which I can use for Sunday rides, which I can use for some daily commute కూడా అప్పుడప్పుడు. అండ్ టూరింగ్ ఎట్లయినా నేను చేయను. సో నేను చెప్తాను నాకు ఏమేమి కావాలో ఒక బైక్లో. ఇప్పుడు ఐ వాంట్ దట్ బైక్ టు బీ ఎ గుడ్ రేస్ మెషిన్ ఆన్ ట్రాక్. ఐ వాంట్ దట్ బైక్ టు బీ లైక్ కమ్యూటింగ్కి ఈజీ ఉండాలి. ఇప్పుడు ఏడీవీ ఈజ్ హ్యూజ్ కాబట్టి నేను అంత ఈజీగా కట్స్ కొట్టి వెళ్ళలేను కొన్ని టైమ్స్లో. అండ్ దెన్ ఐ వాంట్ గుడ్ బైక్ ఫర్ మై సండే రైడ్స్. సో ఆఫ్ రోడింగ్ ఎట్లయినా ఎక్కువ చేయట్లేదు, టూరింగ్ కూడా ఎట్లయినా ఎక్కువ చేయట్లేదు. ఆఫ్ రోడింగ్కి మనం బైక్ రెంట్ తీసుకొని చేయొచ్చు. ఆఫ్ రోడింగ్ బైక్స్ రెంట్ చాలా చీపర్ కంపేర్ టు ది టార్మాక్ బైక్స్. టార్మాక్లో ఎంత 3000 ఏమో కట్టాలి. ఆఫ్ రోడ్ బైక్స్ అట్లీస్ట్ 1000 రూపీస్లో అయిపోతుంది. అండ్ ఇంకొకటి నేను ఆఫ్ రోడింగ్ చేయాలంటే ఈ బండిలో చాలా సెట్టింగ్స్ చేయాలి. ఐ వాంట్ అడ్జస్టబుల్ సస్పెన్షన్స్. ఐ నీడ్ టు చేంజ్ మై అలాయ్ వీల్స్ టు ద స్పోక్ వీల్స్. ఐ హ్యావ్ టు చేంజ్ మై టైర్స్ టు ఎంఆర్ఎఫ్ నాబీస్. సో ఇలా చాలా ఉంది. నేను అవన్నీ చేంజ్ చేసిన తర్వాత నేను మా ఇంటి నుంచి దీన్ని ఒక ఆఫ్ రోడ్ ట్రాక్కి తీసుకెళ్ళలేను బికాస్ ఆఫ్ ద నాబీస్. చాలా కష్టం అవుతుంది నడపడం. అండ్ చాలా పార్ట్స్ కూడా పీకేయాల్సింది వస్తుంది టు మేక్ ఇట్ మోర్ లైటర్. అండ్ ఆఫ్ రోడ్లో బండి చాలా పైకి ఎగరేస్తాం, కింద పడుతుంది, తిరుగుతుంది. అండ్ ఇలా కేటీఎం ఊరికే పడేస్తూ ఉంటే ఇట్ విల్ గెట్ మోర్ ఎక్స్పెన్సివ్ బండి విరిగి ఏమైనా అయితే మాత్రం. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఐ గాట్ ఎ గుడ్ రీసేల్ వాల్యూ ఫర్ దిస్. లైక్ నేను ఈ బండికి ఎందుకు జస్టిస్ చేయట్లేదు అనిపిస్తుంది. 1 year అవుతుంది, 5877 kilometers మాత్రమే తిరిగా నేను. సో ఈ బండికి ఎందుకు జస్టిస్ చేయలేకపోతున్నా. దిస్ ఇస్ అన్ అడ్వెంచర్ టూరర్, నాట్ అన్ ప్యూర్ ఆఫ్ రోడర్. యూ కెన్ డూ ఆఫ్ రోడింగ్ విత్ దిస్ బైక్ ఇస్ అ ఫ్రీకింగ్ బీస్ట్. యూ కెన్ డూ ఆఫ్ రోడ్ విత్ దిస్ బట్ నాట్ హార్డ్ కోర్ బికాస్ ఆఫ్ దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కదా ఈ బైక్ కూడా. సో ఆఫ్ రోడింగ్ మరీ గట్టికి కూడా చేయలేరు, బట్ యూ కెన్ డూ ఆఫ్ రోడ్ ప్రిటీ గుడ్. నేను దీనిపైనే కదా రేస్ కూడా గెలిచింది. యా సో ఇప్పుడైతే మనం ఏప్రిలియా షోరూమ్ వెళ్తున్నాం టు చెక్అవుట్ ది RS457. అది కూడా అనుకుంటున్నా RS457 బికాస్ ట్రాక్లో కూడా నేను బాగా ఆడుకోవచ్చు, కంటెంట్కి కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఏప్రిలియా RS457 ఇస్ లైక్ ప్రిటీ కాస్ట్లీ ఐ నో, కానీ చాలా మంది కొంటున్నారు. చాలా మంది ఆర్ రెడీ టు పే ద 5 lakh మార్క్ ఫర్ ది ఏప్రిలియా. నేను అందుకే అనుకున్నా ఓకే అందరూ కొంటున్నారు కదా. ఇంకొకటి అది కొత్త బ్రాండ్ ఏప్రిలియా, అది కూడా రేసింగ్ ఛాంపియన్షిప్ రాబోతుందంట 2025లో అని చెప్పి రూమర్స్ ఉన్నాయి. సో వై నాట్ టేక్ దిస్ బ్రాండ్. ఏప్రిలియా 1 Make ఛాంపియన్షిప్లో కూడా పార్టిసిపేట్ చేద్దాం రేసింగ్లో. అండ్ ఈ బండిని కూడా మనం ఇన్ కేస్ ఏప్రిలియా తీసుకుంటే లేదా డ్యూక్ తీసుకున్నా, ఏది తీసుకున్నా విల్ మేక్ దట్ బైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ మాడిఫైడ్ బైక్స్ ఇన్ ఇండియా. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు మాడిఫై ఎవ్రీథింగ్, షో యూ గైస్ ఎవ్రీథింగ్. ఏమేమి చేయొచ్చు, ఎట్లా చేస్తే క్రేజీ బైక్ అవుతుందో. నేను ఇట్లా ఫుల్ కస్టమైజ్ అంటే ఇట్లా కలర్ మార్చేసి బండిని ఇట్లా మొత్తం పార్ట్లు పీకి అరేంజ్ చేయాలి. మోర్ ఇంటూ పర్ఫార్మెన్స్ మోడిఫికేషన్స్, లుక్స్ కూడా ఆబ్వియస్లీ లుక్స్ కూడా మ్యాటర్ కాబట్టి లుక్స్ మోడిఫికేషన్స్ కూడా చేస్తా. విల్ సీ వాట్ ఆల్ వీ కెన్ డూ, బట్ ఐ విల్ పక్కా మేక్ షూర్ దట్ బైక్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ఇండియా. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 5,206 rupees సంథింగ్ ఉందంట ఇప్పుడు. విల్ గో వన్ స్టాక్, విల్ చెక్ బైక్ ఎట్లుంది అది ఇది. దెన్ విల్ గో. నేను ఆల్రెడీ డ్యూక్ 319 చెక్అవుట్ చేసేసా, సో అదొక ఆప్షన్లో ఉంది. సో దీస్ 2 bikes ఆర్ ద వన్స్ విచ్ ఆర్ ఇన్ ఆప్షన్ రైట్ నౌ. GT650 తీసుకోబ్రో అంటే ఐఎమ్ నాట్ ఇన్ టు GT650 cafe races బికాస్ నేను ట్రాక్కి నడపలేను. బట్ GT650 ఈజ్ ఎ బ్యూటిఫుల్ బైక్ ఫర్ మోడిఫికేషన్స్. మీరు ఎండ్లెస్ పాసిబిలిటీస్, దానికి ఎన్ని మోడిఫై చేస్తారో అన్ని మోడిఫికేషన్ చేయొచ్చు. బట్ నాకు ఒక ట్రాక్ మెషిన్ కావాలి. కొత్త RC390 రాబోతుంది, దానికోసం కూడా వెయిట్ చేయొచ్చు. లెట్స్ సీ వాట్ ఏప్రిలియా హ్యాస్ గాట్. ఇలా కొంచెం కంటెంట్ రిలేటెడ్ బైక్ కూడా కావాలి. అండ్ ఇప్పుడు నేను ఒక బైక్ తీసుకొని రోడ్ పైన వెళ్ళానంటే ఐ వాంట్ పీపుల్ టు లుక్ ఎట్ దట్ బైక్. ఐ వాంట్ పీపుల్ టు బీ లైక్ అరే ఏం బండిరా ఇది, అక్కడ నాది యూట్యూబ్ ది లోగో ఉందంటే అరే ఇతను యూట్యూబర్ అనుకుంటే వీ హ్యావ్ టు చెక్అవుట్ హిస్ ఛానల్ అనేది ఆ రోడ్ ప్రెజెన్స్ అనుకుండాలి, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ యూట్యూబర్. అందరు సూపర్ బైక్స్ ఊడికే కొనరు. సో నా ఏడీవీకి ఆ రోడ్ ప్రెజెన్స్ అనేది ఉండే, ఎక్కడ పార్క్ చేసినా జనాలు తిరిగి చూస్తారు. సో ఆర్సీ అండ్ డ్యూక్ డోంట్ థింక్ సో విల్ హ్యావ్ దట్, బట్ దోస్ ఆర్ లవ్లీ మెషిన్స్. ఒక డ్యూక్ 390లో ఇచ్చిన ఫీచర్స్ ఏప్రిల్ RSలో కూడా లేదు. అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉంది, కాకపోతే ప్రీలోడే ఉంది ఏప్రిలియాలో. బట్ డ్యూక్లో మాత్రం యూ కెన్ అడ్జస్ట్ యువర్ డాంపింగ్ సెట్టింగ్స్, రీబాండ్ సెట్టింగ్స్, యూ హ్యావ్ క్విక్ షిఫ్టర్. దీనికి క్విక్ షిఫ్టర్ ఒక 30,000 ఎక్స్ట్రా. యూ హ్యావ్ గుడ్ TFT డిస్ప్లే, యూ హ్యావ్ ఎవ్రీథింగ్. డ్యూక్ ఈజ్ లైక్ మీరు కొనండి, మీరు ఇంకా దానిలో యాక్సరీస్ వేయించుకోవడం తప్ప దిర్ ఇస్ నథింగ్ టు డూ. కానీ దీనిలో డబుల్ వైజర్ వేయించుకోవాలి, సీట్ కవులు వేయించుకోవాలి, ఎక్స్ట్రా యాక్సెసరీస్ యాడ్ ఆన్ చేయించుకోవాలి. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అన్ ఇటాలియన్ బ్రాండ్. దిస్ బ్రాండ్ రెప్యుటేషన్ ఇస్ డిఫరెంట్ అండ్ KTM's బ్రాండ్ రెప్యుటేషన్ ఇస్ డిఫరెంట్.
ఫ్రెండ్. అండ్ ప్రస్తుతానికి ఉన్న బిలో 500 cc కేటగిరీ బైక్స్లో దిస్ ఈస్ ది best bike. No other bike in sub 500 category is beating this bike. Ninja 500, Ninja 400, R3 ఏ బైక్ కూడా దీన్ని బీట్ చేయలేకపోతుంది. అండ్ దిస్ బైక్ ఇస్ డూయింగ్ ఫ్రీకింగ్ 200 స్పీడ్. మేబీ మన పర్ఫార్మెన్స్ మోడ్ చేస్తే అది ఇంకా ఎక్కువ వెళ్తుందేమో. ఏప్రిల్ పైన చాలా లీన్డ్ ఉన్నా నేను. లెట్స్ సీ విచ్ మేక్స్ మోర్ సెన్స్ టు బై. అదంతా చూసి తీసుకుందాం. ఇప్పుడైతే ఏప్రిల్కి వెళ్ళి వన్స్ విల్ చెక్అవుట్ ద బైక్. ఓ మొత్తం ఒక టెస్ట్ డ్రైవ్ బైక్ కూడా ఉంది. లెట్స్ టెస్ట్ డ్రైవ్ కూడా. సో టోటల్ 3 కలర్స్ ఉన్నాయి. ఈ పర్పుల్తో ఒకటి ఉంది, ద రేసింగ్ కలర్ అండ్ వైట్. నాకైతే ఈ కలర్ పైన ఉంది. లెట్స్ సీ. సో గైస్ బైక్ అయితే చెక్అవుట్ చేసా. బైక్ ఈజ్ లైక్ అమేజింగ్ ఆబ్వియస్లీ. కానీ టెస్ట్ డ్రైవ్ బైకిల్ కోసం ఇంకా 30 minutes పడుతుంది. లంచ్కి వెళ్ళారన్న, నాకు అంత ఓపిక లేదు. ఎట్లయినా మనం ఆల్రెడీ నడిపేసాం. బట్ ఐ వాంటెడ్ టు టెస్ట్ రైడ్ ఇట్ అగైన్ వితౌట్ ఎనీ వన్ సిట్టింగ్ నా వెనకాల. సో దిస్ ఈస్ ది టెస్ట్ డ్రైవ్ వెహికల్. సో నాకైతే బ్లాక్ ఏ నచ్చింది అన్నిటికన్నా ఎక్కువ. అండ్ ఇప్పుడు దాని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 5,200 rupees సంథింగ్ చేంజ్ పడుతుంది. ఇంతకుముందు 4,95,000 అంటే 5,000 rupees బండి రేట్ పెంచారు. మళ్ళీ 10 లేదా 15,000 పెంచుతారు అని అంటుందామే. బట్ ఎంత చెప్పలేము మనం. పెంచచ్చు, పెంచకపోవచ్చు, రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. సో లెట్స్ చెక్ అవుట్ అదర్ బైక్స్ టు. ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, ఇది ఒకటే కాదు కదా. సో గైస్ వ్లాగ్ అక్కడ ఎండ్ చేసేసాను. యాక్చువల్లీ చూసుకోలేదు నేను. ఇంకొక ఫుటేజ్ మిస్సింగ్ ఉంది. నేను అసలు రికార్డ్ చేసిన లేదు కూడా గుర్తుకులేదు నాకు యాక్చువల్లీ అది. సో టు బి ఆనెస్ట్ యాక్చువల్లీ బైక్ ఈజ్ ఆల్రెడీ బుక్డ్. అది ఏ బైక్ మీరే గెస్ చేయండి రేపు. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఎనీ సూపర్ బైక్. యాజ్ ఐ టోల్డ్ ఆల్రెడీ బ్లాగ్ లో సూపర్ బైక్ అయితే కదా. అయినా చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో నాకు సూపర్ బైక్ అని పెడుతున్నారు. బట్ నో, ఇట్స్ నాట్ ఎ సూపర్ బైక్. లెట్ ఇట్ బి ఎనీ బైక్. ఇట్స్ వన్ బ్యూటిఫుల్ బైక్. ఫ్రైడే డెలివరీ తీసుకుంటున్నాను నేను. మోస్ట్ ప్రాబ్లీ రేపటికల్లా ఈ వ్లాగ్ పెట్టేయాలి నేను ఎడిట్ చేసి తొందరగా. అదేం బైక్ ఆల్మోస్ట్ నాకు తెలిసి మీరు ఇంకా గెస్ట్ చేసేసి ఉండొచ్చు. ఆల్మోస్ట్ చాలా మంది గెస్ట్ చేసి ఉండొచ్చు. బట్ లెట్ మీ నో విచ్ బైక్, డ్యూక్ ఆర్ ఏప్రిల్ RS 457. రెండు అమేజింగ్ బైక్. నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది. బైక్ బుక్ చేశాను కానీ చాలా కన్ఫ్యూజన్లో ఉండే. నేను యాక్చువల్లీ బుక్ చేసేటప్పుడు చాలా ఆలోచించి ఎందుకు, ఏం కావాలి, నాకు ఏమేమి కావాలి, ఏమేమి యూస్ఫుల్ ఉంటాయి, దేనికి యూస్ఫుల్ అవుతుంది అన్ని ఆలోచించి తీసుకుంటున్నా బండి. లెట్స్ సీ ఐఎమ్ గోయింగ్ టు టేక్. కింద కామెంట్ డౌన్ చేయండి మీకు ఏం బైక్ అనిపిస్తుంది అని చెప్పేసి. అండ్ దెన్ ఫ్రైడే ఆబ్వియస్లీ ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో అయ్యాలి అందరూ. ఇన్స్టాగ్రామ్ లో యూ కెన్ చెక్అవుట్ స్టోరీ ఆబ్వియస్లీ పెడతా ఇంకా తీసుకున్నది డెలివరీది. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. It's about spreading the love and the